హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐఎస్సి. టుడే అవర్ డిస్కషన్ మనం ఆర్ఆర్బీ ఏఎల్పీ ప్రిపరేషన్లో భాగంగా కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఏ సమ్ ఆఫ్ మనీ వాజ్ ఇన్వెస్టెడ్ అట్ రేట్ ఆఫ్ 8.5% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం ఫర్ 4 years. If the investment were 5 years, for 5 years, the interest earned would have been 425 rupees more. What was the initial sum invested? క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 4 సంవత్సరాల కాలానికి సంవత్సరానికి 8.5% సాధారణ వడ్డీ రేటుతో ఒక మొత్తం డబ్బుని పెట్టుబడి పెట్టారు. ఒకవేళ 5 సంవత్సరాల పాటు పెట్టుబడి చేసి ఉంటే వడ్డీ 425 రూపాయలు అదనంగా వస్తుంది. మొదట పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంత అంటే ప్రిన్సిపల్ ఎంత అన్నాడమ్మా. అంటే 8.5% చొప్పున 4 yearsకి ఇన్వెస్ట్ చేస్తే కొంత ప్రిన్సిపల్ వస్తుంది. అదే 8.5% చొప్పున 5 yearsకి ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఎక్కువ వస్తుందంట? 4 yearsకి వచ్చిన ఇంట్రెస్ట్ మీద 425 రూపీస్ ఎక్స్ట్రా వస్తుందంట. అంటే ఇక్కడ 1 year ఇంక్రీజ్ అవుతున్నట్టే కదా. మరి 1 year అదనంగా వస్తే 1 year ఇంట్రెస్ట్ అదనంగా వచ్చినట్టే కదమ్మా. మరి 1 year ఇంట్రెస్ట్ అదనంగా అంటే 8.5% వాల్యూ అదనంగా వచ్చినట్టే కదా. ఆ 8.5% ఏమంటున్నాడు? 425 అంటున్నాడు. అయితే అసలు ఎంత? అసలు అంటే 100% ఎంత మా వింటున్నారు కదా. 4 సంవత్సరాలు 8.5% వడ్డీ, 5 సంవత్సరాలు 8.5% వడ్డీ. ఈ గ్యాప్లో 1 year గడిచింది. 1 year పెరిగింది. ఆ పెరిగిన 1 year పెరిగింది అంటే 1 yearకి 8.5% ఎక్స్ట్రా వస్తున్నట్టే కదా. ఆ ఎక్స్ట్రా వాల్యూ ఎంత ఇచ్చాడు? అసలు ఎంత? కరెక్ట్గా చూడమ్మా, ఇక్కడ 85 ఉంది, పాయింట్ లేదు, 85 ఉంది. 8 5s ఎంత? 85s ఎంత? 400. 5 5s ఎంత? 25. అంటే 8 5s అంటే 0.5 లేకపోతే 85 5s అమ్మా. పాయింట్ ఉంది కదా, పాయింట్ పోవాలంటే 10 times మల్టిపుల్ చేయాలి కదమ్మా, 50 times. 100 into 50 ఎంతమ్మా? 5000. సో ఏంటమ్మా దీనికి ఆన్సర్? సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3x² bx + 4 ఈజ్ ఏ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై x - 5 అన్నాడమ్మా. సో అంటే వాడి ఉద్దేశం ఏంటంటమ్మా, ఇక్కడ 3x² + bx + 4 ఖచ్చితంగా అంటే ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అమ్మా. అది దేంతో పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుంది? x - 5తో పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుంది. అంటే x - 5 = 0 చేసి x ఎంతమ్మా? అది అవతలకి వెళ్తే 5. అంటే x ఉన్న చోట ఏం సబ్స్టిట్యూట్ చేయంటున్నాడు? 5ని ప్రతిక్షేపించమంటున్నాడు. ఓకేనా. ఈ ఈక్వేషను దీంతో డివిజిబుల్ అవుతుంది అంటున్నాడు. ఓకేనా. x - 5ని 0కి ఈక్వల్ అవుతుందమ్మా. సో x - 5 0 అయితే x ఎంత? 5. x ఉన్న చోట 5ను ప్రతిక్షేపిస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది? అన్నోన్ వాల్యూ b వస్తుందమ్మా. 5ను ప్రతిక్షేపించు. 5² అంటే 25. b × 5 అమ్మ ప్లస్ 4 = 0. 5 × b ఎంతమ్మా? 5b. 25 3s 75. 75 అవతలకి వెళ్తే 25 3s 75. 75 + 4 79 అంటే -79. 5 టేబుల్ అమ్మ. 5 1s 5. 5 5s 25. 4 అమ్మ. 5 8s 40. ఎంత మిగిలిందమ్మా? బి వాల్యూ -15.8 వచ్చింది. సో ఆన్సర్ ఎంతమ్మా? -15.8 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. అమ్మ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. To draw a pair of tangents to a circle which are inclined to each other at an angle of 75 degrees, it is required to draw tangents at the end points of those two radii of the circle. The angle between them అంటున్నాడమ్మా. సో ఒక జత స్పర్శరేఖల మధ్య కోణం అంటే ఒక వృత్తానికి 2 స్పర్శరేఖలను గీయడం జరిగిందమ్మా. ఒకే బిందువు నుంచి 2 స్పర్శరేఖలను గీస్తే ఆ 2 స్పర్శరేఖలుని కలిపి ఒక జత స్పర్శరేఖలుగా చెప్తున్నాడమ్మా. ఓకేనా. ఈ స్పర్శరేఖల మధ్య కోణం ఎంత ఇచ్చాడు వాడు? 75 degrees అని ఇచ్చాడమ్మా. 75 degrees అని ఇచ్చాడు. ఆ 2 స్పర్శరేఖల మధ్య కోణం ఎంతమ్మా? 75 degrees. సో కేంద్రం నుంచి 2 వ్యాసార్థాలని వృత్తానికి డ్రా చేస్తే ఎలా ఉంటాయమ్మా? అవి లంబంగా ఉంటాయి. 90 degrees ఫామ్ అయ్యే విధంగా ఉంటుందమ్మా. సో ఇప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఏంటమ్మా? క్వాడ్రిలేటరలే కదమ్మా. క్వాడ్రిలేటరల్ ఇక్కడ ఎంత ఉంది? 90 180. సో క్వాడ్రిలేటరల్లో టోటల్ యాంగిల్స్ ఎంత ఉంటుంది? 360. ఇక్కడ 90 90 180. ఈ యాంగిల్ కలిపి 180 కదమ్మా ఉండాలి. ఇక్కడ 75 ఉంది.
90 ఉండాలంటే 15. సో 90 + 15 ఎంత? 105. అంటే ఈ రెండు వ్యాసార్థాల మధ్య కోణం ఎంత అన్నాడమ్మా. సో ఎంత? 105. సో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటమ్మా? ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 90, 90, 180 ఈ రెండు కలిపి 180. ఇక్కడ ఆల్రెడీ 75 ఉంది, ఇంకా 105 ఉంటే సరిపోతుందమ్మా. ఇది అడిగాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్. టూ థర్డ్ ఆఫ్ ఏ మిల్క్ వాటర్ మిక్చర్ వాస్ మిల్క్ అంటున్నాడు. అంటే మిల్క్ వాటర్ మిక్చర్లో పాలు 2/3 వంతు అంటున్నాడమ్మా. అంటే టోటల్ 3 పార్ట్స్ ఉంటే అందులో మిల్క్ ఎన్ని పార్ట్స్ ఉన్నట్టమ్మా? 2 పార్ట్స్ ఉందంట. వాటర్ ఎన్ని పార్ట్ ఉన్నట్టు? రిమైనింగ్ 1 పార్ట్ ఉన్నట్టే కదమ్మా. టోటల్ 3 పార్ట్స్లో మిల్క్ 2 పార్ట్స్ ఉంటే వాటర్ ఎన్ని పార్ట్స్ ఉంది? 1 పార్ట్ ఉంది. 1 పార్ట్ 42 లీటర్ల. నెక్స్ట్ ఏమన్నాడమ్మా? దేర్ వాస్ 42 లీటర్స్ ఆఫ్ మిక్చర్. ఈ టోటల్ క్వాంటిటీ ఎంతమ్మా? 42 లీటర్స్ అన్నాడు. అంటే మిల్క్ ఎంత, వాటర్ ఎంత సపరేట్గా తెలిసిపోతుంది. ఇఫ్ 8 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ఇట్. దీనికి ఎన్ని లీటర్ల వాటర్ని కలుపుతున్నాడు? 8 లీటర్స్ని కలిపితే ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ మిల్క్ ఇన్ ద న్యూ మిక్చర్. పాలు నీరు మిశ్రమంలో 2/3 వంతు పాలు ఉన్నాయి. 42 లీటర్ల మిశ్రమం ఉంది. ఒకవేళ దానికి 8 లీటర్ల నీరు కలిపితే కొత్త మిశ్రమంలో పాల శాతాన్ని కనుగొనండి అన్నాడమ్మా. సరే అమ్మ, ఇప్పుడు చూద్దాం. 2:1 3 పార్ట్స్ అమ్మ. 3 పార్ట్స్ 42 లీటర్స్ అయితే ఎన్ని టైమ్స్? 14 టైమ్స్. అప్పుడు మిల్క్ 2 పార్ట్స్ ఎంత? 2 × 14 28 మిల్క్ అమ్మ. 1 × 14 14 వాటర్. ఓకేనా? 14 లీటర్స్ వాటరు 14 లీటర్స్ వాటరు 28 లీటర్స్ మిల్క్ ఉంది. అయితే ఒకవేళ దానికి 8 లీటర్ల నీరు కలిపితే 8 లీటర్ల వాటర్ కలుపుతున్నాడమ్మా. 8 లీటర్స్ వాటర్ కలుపుతున్నాడు. మరి వాటర్ కలిపిన తర్వాత ఇప్పుడు టోటల్ క్వాంటిటీ ఎంత అయింది? 42 + 8 ఎంతమ్మా? 50 లీటర్స్ అయింది. టోటల్ క్వాంటిటీ ఎంత అయిందమ్మా? 50 లీటర్స్. ఇప్పుడు కొత్త మిశ్రమంలో పాల శాతం ఎంత అంటే పాలు ఎంత ఉంది? 28 లీటర్లు ఉంది. 28 లీటర్లు ఉందమ్మా. 28 కొత్త మిశ్రమం 50లో ఎంత శాతం? 51 52 28 2 ఎంతమ్మా? 56%. 28 2 ఎంతమ్మా? 56%. సో ఏంటమ్మా ఆన్సర్ దీనికి? సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. 5. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ ప్లాట్ఫామ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ టవర్ వాస్ 30 degree. The tower was 45 meters high and the horizontal distance between the platform and the tower was 40√3 meters. What was the height of the platform? ప్లాట్ఫామ్ పైనుండి ఒక టవర్ ఎత్తు కోణం 30 degrees అన్నాడమ్మా. టవర్ ఎత్తు 45 meters. ప్లాట్ఫామ్ మరియు టవర్ మధ్య క్షితిజ సమాంతర దూరం 40√3 meters. అయితే ప్లాట్ఫామ్ ఎత్తే ఎంత? సో ఇక్కడ ఇది ప్లాట్ఫామ్ హైట్ అమ్మా. ఇదేంటమ్మా? ప్లాట్ఫామ్ ఎత్తమ్మా. ప్లాట్ఫామ్ హైటు ఎక్కడి నుంచి కొంత హైట్లో ఉన్నట్టు కొంత డిస్టెన్స్లో ఉందమ్మా. ఒక టవరు కొంత డిస్టెన్స్లో ఉంది. ఆ టవరు పై భాగానికి ఎంత ఎలివేషన్తో చూస్తున్నాడంటే 30 degrees ఊర్ధ్వకోణంతో 30 degrees ఎత్తుతో టవర్ పై భాగాన్ని చూస్తున్నాడు. ఎక్కడి నుంచి? ప్లాట్ఫామ్ హైట్ నుంచి. అలాగే ఈ ప్లాట్ఫామ్ టవర్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 40√3 meters డిస్టెన్స్. ఇది 40√3 అయితే ఇది కూడా 40√3నే కదా. అయితే మనకి ఏం అడిగాడు? ఈ ప్లాట్ఫామ్ హైట్ ఎంత అని అడిగాడు. సరే అమ్మా, అప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి 30, 90, 60 ట్రయాంగిల్ థియరం ఐడియా ఉండాలమ్మా. సో హైట్స్ అండ్ డిస్టెన్స్ చేయాలి అంటే 30 degree, 60 degree, 90 degree ట్రయాంగిల్ థియరం ఐడియా ఉండాలి. అలాగే 45 degree, 90 degree ట్రయాంగిల్ థియరం అనేది మీకు ఐడియా ఉండాలమ్మా. 30, 60, 90 అంటే 1/√3 2 parts రేషియోస్. సైడ్స్ రేషియో అమ్మా. 1/√2 సైడ్స్ రేషియో అమ్మా. 30 ఆపోజిట్ ఎంత? 1. 90 ఆపోజిట్ ఎంత? 2. 60 ఆపోజిట్ ఎంత? √3. అంటే √3 ఉండాల్సిన చోట 40√3 ఉందమ్మా. అంటే ఏం చేసాడు వాడు? ఇంటూ 40 చేసినట్టే కదా. మరి ఇప్పుడు దీన్ని ఇంటూ 40 చేస్తే √3తో పాటు వచ్చిన 1 కూడా ఇంటూ 40 చేయాలి కదా. ఓకేనా? ఇంటూ 40 చేయాలి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడమ్మా మనకి? అయితే మనకి ఓవరాల్గా ఇది ఎంత వచ్చింది? 40 meters వచ్చింది. కంప్లీట్
టవర్ హైట్ ఎంత ఇచ్చినట్టున్నాడు కదమ్మా. ఇఫ్ ద టవర్ వాజ్ 45 meters హై అన్నాడు, టవర్ ఏమో 45 meters అన్నాడు, ఇదేమో 40 meters ఉంది. అప్పుడు ఇది ఎంత ఉంటుంది? అప్పుడు 45లో 40 పోతే ఇది 5 కదా. ఇది ఎంత ఉంటుందో ఈ ప్లాట్ఫామ్ హైట్ కూడా కదమ్మా. సో ప్లాట్ఫామ్ హైట్ ఎంత వస్తుంది? 5 meters వస్తుంది. ఆ రెండు థీరమ్స్ తెలిస్తే చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చమ్మా. సో ఎంతమ్మా? 5th క్వశ్చన్కి ఆన్సరు సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ABC can complete a task together in 10 days. A and B would need 12 days if only 2 of them worked, while B and C would take 20 days if only 2 of them worked. B worked alone. How many days would take to complete the task? ABC కలిసి ఒక పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తున్నారమ్మా? ABC 10 daysలో ఫినిష్ చేస్తున్నారమ్మా. అలాగే AB ఇద్దరు చేస్తే, A and B ఇద్దరు కలిసి వర్క్ చేస్తే ఎన్ని డేస్ పడుతుంది? 12 days పడుతుంది. అలాగే B and C ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని డేస్ పడుతుందమ్మా? B and C ఇద్దరు చేస్తే 20 days టైం పడుతుంది. B ఒంటరిగా పని చేస్తే ఎన్ని రోజులు పడుతుందమ్మా అనేది అడిగాడు. ఓకేనా. 10, 12, 20 ఎల్సిఎం ఎంతమ్మా? 60. ఎల్సిఎం ఎంత? 60. 10 6 12 5 23 ముగ్గురు ఎఫిషియన్సీ ఎంత? 6. ఈ AB ఎఫిషియన్సీ ఎంత? 5. అయితే ఇందులో AB 5 తీసేస్తే, అంటే 6లోంచి AB ఎఫిషియన్సీ 5 తీస్తే C ఎంత? 1. మరి 3లో C 1 అయితే B 2నే కదా. ఓకేనా. B 2 అయితే ఏ రిమైనింగ్ 3నే కదమ్మా. అలా విడివిడి సామర్థ్యాలు మనకు వచ్చేసినాయి. ఓకేనా, విడివిడి ఎఫిషియన్సీస్ మనకు వచ్చినాయి అమ్మ. ఇప్పుడు AB 5 కదమ్మా. ABC 5లో ABC 6 ఎఫిషియన్సీలో AB ఎఫిషియన్సీ 5 తీసేస్తే మిగిలిన 1 Cదే కదా. మరి C ఎఫిషియన్సీ 1 అయితే 3లో C 1 అయితే రిమైన్ 2 ఎవరిదమ్మా? Bదే కదా. అలా ABC ఎఫిషియన్సీలు వచ్చినాయి. ఇక్కడ 5లో B ఎఫిషియన్సీ 2 అయితే రిమైనింగ్ 3 ఎఫిషియన్సీ ఎవరిదమ్మా? ఏదే కదా రిమైనింగ్ 3 ఎఫిషియన్సీ. అయితే ఈ టోటల్ వర్క్ని ఎవరు ఫినిష్ చేయాలంటున్నాడమ్మా వాడు? ఈ టోటల్ వర్క్ని ఎవరు పూర్తి చేయాలంట? B ఒంటరిగా పని చేస్తే, B ఒక్కడే ఒంటరిగా చేస్తే ఎన్ని డేస్ పడుతుంది? B ఎఫిషియన్సీ ఎంత? 2 parts. 2 1s 2 30s ఎన్ని డేస్ పడుతుందమ్మా? 30 days పడుతుంది. సో 6th థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 7th. రోషన్స్ కరెంట్ ఏజ్ ఈజ్ 3 years less than 1.5 times ఆఫ్ ఉషాస్ అంటున్నాడమ్మా. రోషన్స్ కరెంట్ ఏజ్ అనేది 3 years less than 1.5 times దట్ ఉషాస్ ఏజ్. ఉషాస్ ఏజ్ ఎంతైతే ఉందో దానికి 1.5 times కన్నా 3 years తక్కువ ఉందంట. ఓకేనా, 1.5 times కన్నా 3 years తక్కువ ఉంది. 12 years ago ఉషాస్ ఏజ్ వాస్ 3 years more than 12 years ago ఉషాస్ ఏజ్ వాస్ 3 years more than half of రోషన్స్ ఏజ్ అంటున్నాడు. వాట్ ఈజ్ రోషన్స్ ప్రజెంట్ ఏజ్ ఇన్ ఇయర్స్ అన్నాడమ్మా. ఒకసారి క్లియర్గా చూడమ్మా. 3 years ago ఉషాస్ ఏజ్ వాస్ 3 years more than half of రోషన్స్ ఏజ్. ఫస్ట్ మనం 12 years ago చూద్దామమ్మా. ప్రజెంట్ ఏజ్, కరెంట్ ఏజ్ అంటే ప్రజెంట్ ఏజ్ అమ్మ. రోషన్ యొక్క ప్రస్తుత వయసు ఉష యొక్క 1.5 రెట్ల ప్రస్తుత వయసుకి. రోషన్ ఉష ప్రజెంట్ ఏజ్ ఏ అనుకుందాం. దానికి 1.5 అంటే 1.5 పాయింట్లలో వస్తుంది కదమ్మా, పాయింట్లలో వస్తుంది. 1కి ఉష ఏజ్ 1A అయితే ఇతని ఏజ్ 1.5. డబల్ చేస్తే 2A ఉష అయితే 3A రోషన్ ఏజ్ అమ్మ. ఇక్కడ ఏమన్నాడు? రోషన్ యొక్క ప్రస్తుత వయసు ఉష యొక్క ప్రస్తుత వయసుకి 1.5 రెట్ల ప్రస్తుత వయసుకి 3 సంవత్సరాలు తక్కువ. ప్రస్తుత వయసుకి 1.5 టైమ్స్కి ఎన్ని ఇయర్స్ తక్కువ ఉన్నాడమ్మా? 3 years తక్కువ. -3 అని రాసిన. 12 సంవత్సరాల క్రితం ఉష యొక్క వయసు. 12 సంవత్సరాల క్రితం అంటే 2A - 12 అమ్మ. ప్రస్తుతం ఉష వయసుని 12 సంవత్సరాలు బ్యాక్ తీసుకెళ్ళాం. రోషన్ సగం వయసుకు 3 సంవత్సరాలు ఎక్కువ. రోషన్ కూడా మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళాలి? 12 years బ్యాక్ తీసుకెళ్ళాలి. అంటే 3A - 3 - 12. ప్రజెంట్ 3A - 3 కదమ్మా. 12 years బ్యాక్ అంటే -12. ఉషాస్ ఏజ్ వాస్ ఎప్పుడమ్మా? 12 years ago ఉషాస్ ఏజ్ వాస్ 3 years more than half of రోషన్స్ ఏజ్. 3 years more than half of. ఈ అదే టైంలో 12 సంవత్సరాల క్రితం రోహన్ ఏజ్లో హాఫ్ వయసుకి ఎన్ని సంవత్సరాలు? వయసుకి 3 సంవత్సరాలు ఎక్కువ అన్నాడు. 3 సంవత్సరాలు ఎక్కువ అంటే +3. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే
మనకి కావాల్సిన వాల్యూ వస్తుంది. ఉషా ఏజ్ 12 సంవత్సరాల బ్యాక్కి తీసుకెళ్ళాం, రోషన్ ఏజ్ కూడా 12 సంవత్సరాల బ్యాక్కి తీసుకెళ్ళాం. దాంట్లో హాఫ్ ఏజ్ కన్నా 3 ఇయర్స్ ఎక్కువ. సో +3 పెట్టినామమ్మా. ఓకేనా. ఇప్పుడు 2 యువతలు తీసుకొచ్చాయమ్మా. 2 యువతలు తీసుకొస్తే 2 2s ఎంత 4a, 2 12s 24. ఇక్కడ ఏంటమ్మా ఇది, సారీ అమ్మా, 2 అనేది ఎల్సిఎం కదా, ఇక్కడ రెండింటికి అప్లై చేయాలి 2ని. 2a - 12 ఎల్సిఎం ఎంత 2, 3a 12 3 అంటే -15. 2 × 3 ఎంత అమ్మా 6. 2 నివతలు తీసుకురా. 2 2s 4a, 2 12s 24. 3a - 9, 3a 4a అంటే ఈ అవతలకి వస్తే a, -24 అవతలకి వస్తే +24 అంటే ఎంతమ్మా 15. ఏ అంటే 15 వచ్చింది. క్వశ్చన్ ఏం అడిగాడు, రోషన్ యొక్క ప్రస్తుత వయసు. రోషన్ ప్రస్తుత వయసు ఇదే కదమ్మా. 15 3 × 15, 15 3s 45 -3, 45 - 3 అంటే 42 ఇయర్స్. రోషన్ ప్రజెంట్ ఏజ్ ఎంతమ్మా 42 ఇయర్స్. ఆన్సర్ ఏంటి దీనికి, థర్డ్ ఆప్షన్ అవుతుందమ్మా. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. 7th క్వశ్చన్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మా. ద ఏరియా ఆఫ్ ద బేస్ ఆఫ్ ఏ కోన్ ఈజ్ 64 pi cm², while its slant height is 17 centimeters. This cone is remolded to obtain a solid sphere. The radius of this sphere will be. శంకు యొక్క భూవైశాల్యం 64 pi cm² అమ్మ. ఒక శంకువు తీసుకుంటే దాని భూవైశాల్యం అంటే సర్కిల్ యొక్క కోన్ యొక్క బేస్ ఏమవుతుందమ్మా, సర్కిలే కదా. సర్కిల్ ఏరియా అంటే πr² = 64 pi అమ్మ. పై క్యాన్సిల్. r² 64 అంటే r = 8 అమ్మ. దాన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా దాన్ని లేటరల్స్ దీన్ని స్లాంట్ హైట్ ఎంత ఇచ్చాడు, 8 వాళ్ళ ఎత్తు 17 ఇచ్చాడు. రేడియస్ ఎంతమ్మా 8. రేడియస్ 8. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదమ్మా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ ఏంటి 8 15 17 ఇలా ట్రిప్లెట్స్ని యూజ్ చేస్తాం. ఈ శంకుని ఘనగోళాన్ని పొందితే, ఈ శంకు నుండి ఘనగోళాన్ని పొందితే ఆ గోళం యొక్క వ్యాసార్థం ఎంత అంటే ఈ కోన్ని కంప్లీట్గా కరిగించి ఒక స్పేర్ ఫామ్ చేశాడు. ఆ స్పేర్ రేడియస్ ఎంత అంటే దీంతో ఒక స్పేర్ని మేక్ చేశాడు అంటే కోన్ యొక్క ఘనపరిమాణం అంటే కోన్ వాల్యూమ్ = స్పేర్ వాల్యూమ్ అని చెప్పొచ్చు కదమ్మా. ఓకేనా. కోన్ వాల్యూమ్ని దేనికి ఈక్వల్ అని చెప్పొచ్చు, స్పేర్ వాల్యూమ్. కోన్ వాల్యూమ్ అంటే 1/3 πr³. స్పేర్ వాల్యూమ్ అంటే 4/3 πr³. సారీ అమ్మా, కోన్ వాల్యూమ్ అంటే ఏంటి 1/3 πr²h. స్పేర్ వాల్యూమ్ అంటే ఏమొస్తుంది 4/3 πr³. 4/3 πr³ అవుతుంది. పై క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్. ఆర్ అంటే ఇక్కడ 8 అంటే 64. హైట్ అంటే 15 అమ్మ. = 4 × r³. 4 1s 4 16s. నెక్స్ట్ అమ్మ ఇక్కడ ఎంత అవుతుంది వాల్యూ, క్యూబ్ రూట్. ఇక్కడ వాల్యూ ఎంతమ్మా 4. r = క్యూబ్ రూట్. క్యూబ్ అవతలకి వెళ్తే క్యూబ్ రూట్ అమ్మ. క్యూబ్ రూట్ వాల్యూ ఎంత 16 × 15. అలాగే రాద్దాం. దీని నుంచి ఏమేమి బయటకు వస్తుందో చూద్దామమ్మా. 2 టేబుల్ బయటకు వస్తుందా, 2 బయటకు వస్తుందా, 2 × 2 × 2 × 2. ఎన్ని 2s ఉన్నాయి 1 2 3. 3 2s నుంచి ఒక 2 బయటకు వస్తుంది. 3 2s నుంచి ఒక 2 బయటకు వస్తుంది. 2 క్యూబ్ రూట్. 15 2s ఎంతమ్మా 30. 2 × క్యూబ్ రూట్ 30. 2 × క్యూబ్ రూట్ 30. ఆన్సర్ ఏంటి, థర్డ్ ఆప్షన్. 8కి ఆన్సర్ ఏంటమ్మా సి. 3 is the correct answer. నెక్స్ట్ అమ్మా 9th క్వశ్చన్. 4 numbers A, B, C, D are such that their overall average is 16. The average of C and D is 9.5. The average of A and B is. ఇక్కడ ABCD అనే నలుగురమ్మ. ABCD అనే 4 సంఖ్యల సగటు 16. ఇప్పుడు లైన్ మెథడ్ తీసుకుందాం, చాలా సింపుల్గా ఉంటుంది. ABCD అనే 4 సంఖ్యలు అన్నాడు. ABCD, AB అనేవి 2 సంఖ్యలు, CD అనేవి మరో 2 సంఖ్యలు. ఓకేనా. అయితే ఇందులో ఈ ABCD 4 సంఖ్యల కంబైన్డ్ యావరేజ్ ఎంత ఇచ్చాడమ్మా 16. CD యొక్క సగటు ఇచ్చాడు. 2 సంఖ్యల సగటు ఎంత 9.5. అయితే ఏమి అడిగాడమ్మా మనకి AB యొక్క సగటు ఎంత, AB యొక్క సగటు ఎంత. సో 1:1 అంటే 1 part 1 part 1:1 రేషియోలో కదమ్మా ఉంది. 1 part ఈ డిఫరెన్స్కి ఈక్వల్ అమ్మ. 1 part 5.5 అయితే
1 పార్ట్ 5 అమ్మా 6.5 అవుతుందమ్మా. 1 పార్ట్ ఎంత అవుతుంది 6.5 అయితే ఇక్కడ 1 పార్ట్ ఎంత సేమ్ అదే కదా అయ్యేది. సో ఇంక్రీజ్ అవుతున్న క్రమమే కదా. 16కి 16.5 యాడ్ చేస్తే 22.5. రిమైనింగ్ 2 నెంబర్స్ యావరేజ్ ఎంత అవుతుందంటే రిమైనింగ్ 2 నెంబర్స్ యావరేజ్ 22.5 అవుతుందమ్మా. సో 9థ్కి ఏంటమ్మా ఆన్సర్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని ఇంకోలా ఎలా చెప్పొచ్చు అంటే బేస్ ఫామ్లో అమ్మ మొత్తం 4 నెంబర్స్ అమ్మ. 4 నెంబర్స్ మొత్తం ఎన్ని నెంబర్స్ ఇక్కడ ఉంది 4 నెంబర్స్. 4 నెంబర్స్ యావరేజ్ అంటే ఫార్ములా ఏంటమ్మా రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. 4 నెంబర్స్ యావరేజ్ ఏమో 16 అమ్మ. ఫస్ట్ 2 నెంబర్స్ యావరేజ్ ఎంతో తెలవది. లాస్ట్ 2 నెంబర్స్ యావరేజ్ ఎంత 9.5 బై సమ్ ఆఫ్ వేరియబుల్స్ బై నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. ఓకేనా. నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అమ్మ. ఇక్కడ అవతల తీసుకెళ్తే 64 2a 2 into 9.5 2 9s are 18 plus 1 19 2a 19 అవతలకి వెళ్తే అమ్మా 25 సారీ అమ్మా 19 అవతలకి వెళ్తే -19 అవుతుంది 45 అవుతుందమ్మా వాల్యూ 45. 2 ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది 2 2s 0.5. ఏ వాల్యూ ఎంతమ్మా రిమైనింగ్ ఫస్ట్ 2 నెంబర్స్ యావరేజ్ 22.5. సో ఇలా ప్రొసీజర్ బేస్డ్ అయినా చేయొచ్చమ్మా. ఈజీగా లైన్ మెథడ్ అయినా చేయొచ్చు. మీకు ఏ మెథడ్ కంఫర్ట్ ఉంటే మీరు ఆ మెథడ్ని ఫాలో అవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఎక్స్ అటెంప్ట్స్ 94 క్వశ్చన్స్ గెట్స్ 141 మార్క్స్. ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ 4 మార్క్స్ ఈజ్ గివెన్. ప్రతి క్వశ్చన్ కరెక్ట్ అయ్యి ఉంటే ఎన్ని మార్క్స్ వచ్చి ఉండేవి 4 మార్క్స్ వచ్చి ఉండేవి. ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ 1 మార్క్ ఈజ్ డిడక్టెడ్ అన్నాడు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ పోతుందంట. దెన్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రాంగ్లీ ఆన్సర్డ్ బై ఎక్స్ ఈజ్. అమ్మ ఇక్కడ 94 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారమ్మా. 94 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే అన్నీ కరెక్టే అనుకుంటే ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్ లెక్కన చూసుకున్నా 94 into 4 వస్తాయి అమ్మ. 4 4s 16 4 9s 36 plus 1 ఎంత 37 376 మార్క్స్ అనేవి వస్తాయి. కానీ ఇక్కడ వచ్చిన మార్క్స్ ఎన్ని 141 మార్క్స్. 141 మార్క్స్ మాత్రమే ఇక్కడ వచ్చినాయి అమ్మ. 141. 6లో 1 పోతే 5 7లో 4 పోతే 3 3లో 1 పోతే 2. సో అంటే ఎన్ని మార్క్స్ తగ్గినాయి 235 మార్క్స్ తగ్గినాయి. వచ్చింది 141 కానీ రావాల్సింది ఒకవేళ అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యి ఉంటే 376 వచ్చాయి. కానీ అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ కాలేదు కాబట్టి సో 141 వచ్చినాయి. అంటే మిగతా అన్ని రాంగ్ మార్క్స్ వచ్చినట్టే కదా. అంటే రాంగ్ క్వశ్చన్స్కి వచ్చిన మార్క్సే కదమ్మా. మరి ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ పెట్టాడో తెలవదమ్మా. ఏ క్వశ్చన్స్ రాంగ్ పెట్టాడని అనుకుందాం. రాంగ్ పెడితే ఒక్కో క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అవుతుందంటే ఒక క్వశ్చన్ కరెక్ట్గా పెడితే 4 మార్క్స్, రాంగ్ పెడితే వచ్చే 4 మార్క్స్ నెగిటివ్ మార్క్ 1 మార్కు కలిపి ఎన్ని మార్క్స్ లాస్ అవుతున్నాడు ఒక్కో క్వశ్చన్కి 5 మార్క్స్ లాస్ అవుతున్నాడు. ఏ అనే క్వశ్చన్స్ ఒక్కో క్వశ్చన్ 5 మార్క్స్. ఎన్ని రాంగ్ క్వశ్చన్స్ అమ్మ 5 4s 20 5 7s అలా రాంగ్ క్వశ్చన్స్ ఎన్ని వస్తున్నాయి 47 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో 10th ఆన్సర్ ఏంటమ్మా ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 11th sin 30 by 1 plus cos 30 1 plus cos 30 by sin 30. sin 30 అంటే ఏంటమ్మా ఇక్కడ 1/2 by 1 plus cos 30 అంటే √3/2 ప్లస్ 1 plus cos 30 అంటే √3/2 by sin 30 అంటే 1/2. ఇలా ఉంది కదమ్మా. ఎల్సిఎం ఎంత 2 ఎల్సిఎం ఇక్కడ ఏమవుతుంది డినామినేటర్లో 2 into 1 2 plus √3 2 పైకి వెళ్తుంది. 2 పైకి వెళ్ళి 1/2 into 2 అంటే 1 మిగులుతుందమ్మ. ఇక్కడ కూడా ఏమవుతుంది 1/2 2 ఎల్సిఎం కదమ్మ. ఇక్కడ 2 into 1 2 plus √3 by 2 కిందకు వస్తుంది. 2 కిందకు వస్తే 1/2 into 2 1 అవుతుంది. సో ఓవరాల్గా ఎల్సిఎం ఏమవుతుంది 2 plus √3 ఎల్సిఎం అవుతుంది. 2 plus √3 ఎల్సిఎం. అక్కడ 2 plus √3 ఉంది కాబట్టి ఎన్ని టైమ్స్ 1 టైం. 1 into 2 plus √3 డైరెక్ట్ మల్టిపుల్ అయితే 2 plus √3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. 2 plus √3 హోల్ స్క్వేర్ అవుతుందమ్మా. 2 plus √3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 1 plus a plus b హోల్ స్క్వేర్ కదమ్మా. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab 2 2 2s are 4 4 √3
బై 2 ప్లస్ రూట్ 3 అమ్మ. కింద 2 ప్లస్ రూట్ 3. ఏం మిగిలింది ఇక 4 3 7 8. ఇక్కడ ఎంత 8 ప్లస్ 4 రూట్ 3. ఏం కామన్ తీయచ్చు? 4 కామన్ తీస్తే 2 ప్లస్ రూట్ 3 బై 2 ప్లస్ రూట్ 3 అమ్మ. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇక ఏం మిగులుతుంది? 4 మిగులుతుంది. సో ఏంటమ్మా దీనికి ఆన్సర్? 4th ఆప్షన్. 11కి 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఓకేనా? 11th ఆన్సర్ ఏంటమ్మా? 4th ఆప్షన్. సి నెక్స్ట్ క్వశ్చన్. 12th. A pipe can fill a with water in 2 hours. Because of leak, it took 2.3 hours to fill the sump. The leak can drain all the water of the sump in. ఒక పైపు 2 గంటల్లో ఒక తొట్టిను నీటితో నింపగలదు. ఒక పైపు ఒక ట్యాంక్ని నింపడానికి ఎంత టైం పడుతుంది? 2 hours పడుతుంది. రంధ్రం కారణంగా అంటే బాటంలో పైపు బాటంలో మీన్స్ అమ్మా ఒక ట్యాంక్ని ఏనే పైపు 2 hours ఫిల్ చేస్తుందమ్మా. ట్యాంక్ బాటంలో లీక్ పైప్ ఉండడం వలన ఫిల్ చేసే పైపు ఫిల్ చేస్తుంది. బాటంలో లీక్ ఫామ్ అవడం వలన ఫిల్ చేసే పైప్కి కొంత అదనపు టైం పడుతుంది కదా. సో అలా 2 గంటల్లో నిండాల్సింది 2.3 గంటల సమయం పడుతుందంట. 2.3 hours పడుతుంది అన్నాడు అమ్మ. 2.3 hours పడుతుంది అన్నాడు. ఓకేనా? అంటే ఇక్కడ ఇన్ని పైప్స్ వర్క్ చేస్తున్నట్టు? ఫిల్లింగ్ పైపు, ఎంప్టింగ్ పైపు, 2 pipes కలిసి వర్క్ చేస్తున్నాయని అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. ఓకేనా? ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం ఏమవుతుంది? 2కి 3 2s 6 ప్లస్ 2 ఎంతమ్మా? 8/3కి. ఎల్సిఎం ఎంతో చూద్దాం. ఎల్సిఎం ఆఫ్ 2 8/3. డినామినేటర్ ఏం లేకపోతే 1 కదమ్మా. 1 3 1. సో ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే న్యూమరేటర్ ఏమో ఎల్సిఎం, డినామినేటర్ ఏమో హెచ్సిఎఫ్ తీసుకుంటాం. డినామినేటర్ హెచ్సిఎఫ్ 1 అమ్మ. న్యూమరేటర్ ఎల్సిఎం అంటే 2 8. 2 ఆల్రెడీ 8లో ఉంది కదా, 2 కొట్టే 8 ఎల్సిఎం. సో 8 liters ట్యాంక్ కెపాసిటీ అనుకుంటే 2 ఎన్ని టైమ్స్? 4 times. ఇప్పుడు 8/3 కదమ్మా. 8/3 8 అనే కెపాసిటీని 8/3 టైం అంటే 8 క్యాన్సిల్ 3 times. ఏబి ఎఫిషియన్సీ 3. ఇందులో ఏ ఎఫిషియన్సీ ఎంత? 4. 4లోంచి ఎంత రిమూవ్ చేస్తే 3 అవుతుందమ్మా? 1 రిమూవ్ చేస్తే 3 అవుతుంది. అంటే నెగిటివ్ పైప్ ఎఫిషియన్సీ ఎంత? -1. ఏ పాజిటివ్ ఎఫిషియన్సీ అమ్మ. ఏ ప్లస్ బి. ఏ పాజిటివ్ ఎఫిషియన్సీ, బి నెగిటివ్ ఎఫిషియన్సీ కలిపి 3 ఉంది. అంటే 4లో నుంచి ఎంత రిమూవ్ చేస్తే 3 వస్తుంది? 1 రిమూవ్ చేస్తే. అంటే బి అనే పైపు నెగిటివ్ పైప్ ఎఫిషియన్సీ ఎంత? -1. క్వశ్చన్ ఏంటమ్మా? ఈ రంధ్రం ద్వారా తోటిని నీరంతా ఎంత సమయంలో ఖాళీ చేస్తుంది? టోటల్ ట్యాంక్ని 1 part ఎఫిషియన్సీతో వర్క్ చేస్తే ఎంత టైం పడుతుందమ్మా? ఇక్కడ టైము 8 hours టైం అనేది పడుతుందమ్మా. సో 8 hours టైం పడుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 13. ఇఫ్ ద నెంబర్ x 4 5 6 2 ఈజ్ డివిజిబుల్ బై 9, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? అయితే x వాల్యూ ఎంత? 9తో డివిజిబుల్ అవుతుందన్నాడు కదమ్మా. x 4 5 6 2 5 4 9. 9తో డివిజిబుల్ అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ 9తో పోతే కంప్లీట్ నెంబర్ 9తో పోతుందని చెప్పొచ్చమ్మా. 6 + 2 ఎంత? 8. ఎక్స్ ప్లేస్లో 1 తీసుకుంటే 8 + 1 ఎంతమ్మా? 9. అంటే ఎక్స్ వాల్యూ ఖచ్చితంగా ఎంత ఉండాలి? 1 ఉంటేనే కదమ్మా ఆ టోటల్ నెంబర్ 9తో డిజిబుల్ అయ్యేది. సో 13కి ఆన్సర్ ఏంటి? 3. థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ డిఫెక్టివ్ పీస్ ఆఫ్ article which cost 1200 is being sold at a loss of 15%. Price is further reduced by 5%. Find the sale price. లోపం ఉన్న ఒక వస్తువు ధర 1200 రూపాయలమ్మ. అంటే లోపం ఉన్న ఒక వస్తువు కాస్ట్ ఎంతమ్మా? 1200 రూపీస్. 100% 1200. దాన్ని ఎంత నష్టానికి అమ్మడం జరిగింది? 15% నష్టానికి అమ్మడం జరిగింది. అంటే ఎంత కమ్మినట్టు? 85%కి సేల్ చేస్తున్నట్టు. ఓకేనా? ఎన్ని టైమ్స్? 12 times. ఇక్కడ ఎన్ని టైమ్స్? 12 times. 12 5s 60. 12 8s 96. 12 8s 96 ప్లస్ 6 ఎంతమ్మా? 1020. 85% 1020. డిఫెక్ట్ ఉన్నందువలన మరో 5% తగ్గిందంట. ఓకేనా? అంటే సరిగా లేనందువలన మరో 5% తగ్గిందంట అమ్మకం ధర. 5% తగ్గిందంట. 5%. ఇందులో 10% 102. 5% అంటే ఎంత వస్తుందమ్మా? 51 వస్తుంది. 51 వస్తుందమ్మా. 10% 102 అమ్మ. 5% అంటే 51 వస్తుంది. 20లో 1 పోతే 19. 20లో 1 పోతే ఎంతమ్మా? 19. ఓకే అమ్మా, చూద్దాం. 50 రౌండ్ ఫిగర్ తీసేద్దాం. 900
970 1 తీసేస్తే 969. సో ఏంటమ్మా ఆన్సర్ దీనికి సెకండ్ ఆప్షన్. 14కి ఆన్సర్ ఏంటమ్మా సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. 15th క్వశ్చన్. tan x ఈజ్ ఈక్వల్ √2 - 1 అమ్మా. దెన్ ద వాల్యూ ఆఫ్ tan x మైనస్ cot x ఎంత? tan x √2 - 1 అన్నాడమ్మా. tan x √2 - 1 అయితే cot x ఏమవుతుందంటే 1/√2 - 1 అంటే అది ఏమవుతుంది √2 + 1 అవుతుంది రేషనలైజ్ చేస్తే. ఈ రెండు డిఫరెన్సే కదా అడుగుతున్నాడు. tan x అంటే √2 - 1, cot x అంటే √2 + 1 -√2 - 1 ఈ రెండు క్యాన్సిల్ అయితే -1 - 1 ఏమవుతుందమ్మా -2 అవుతుంది. ఓకే సి అమ్మ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 1875 మస్ట్ బి డివైడెడ్ టు అబ్టైన్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు. ఖచ్చితమైన వర్గం పొందడానికి 1875ని విభజించాల్సిన అతి చిన్న సంఖ్య ఎంత? ఇప్పుడు 1875ని ఫ్యాక్టర్స్లో రాద్దామమ్మా. 5 టేబుల్ పోతుంది. 5 3s 5 7s 5 5s 5 7s 5 5s. ఓకేనా. సో నెక్స్ట్ ఏమంటామా వీడు 5 15s 5 3s. దీన్ని రాయండి అమ్మా. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా అన్నీ 5 టేబుల్తోనే కదమ్మా పోతుంది. 5 375 575 5 15 5 3s. ఎన్ని 5s వచ్చినాయి? 5 స్క్వేర్ 5 స్క్వేర్ 3 పవర్ 1. పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలంటే పవర్లో ఈవెన్ ఉండాలి కదమ్మా. 3కి పవర్లో ఈవెన్ ఉందా? లేదు. అంటే ఇక్కడ 3 అనేదే లేకపోతే 5 స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేరే కదా. అంటే ఈ నెంబర్ని 3తో డివైడ్ చేస్తే అప్పుడే కదా 5 స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేది 625. అంటే డివైడ్ చేయాల్సిన అతి చిన్న సంఖ్య ఏంటి? భాగించాల్సిన అతి చిన్న సంఖ్య 3 అవుతుందమ్మా. 17th డైరెక్షన్స్ అమ్మ. ద గివెన్ పై చార్ట్ షోస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మినరల్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ అన్నాడు. స్టడీ ద చార్ట్ కేర్ఫుల్లీ, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడమ్మా. మానవ శరీరంలోని ఖనిజాల పంపిణీ చూపుతుంది. చార్ట్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టండి అంటున్నాడు. ఏంటి అమ్మ ఇది? 8%, 40%, 18%, 25%, 9%. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, సోడియం ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఉందమ్మా. అయితే క్వశ్చన్ ఏమంటున్నాడు? బేస్డ్ ఆన్ ద గివెన్ డేటా వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ కాల్షియం టు ఐరన్ ఫౌండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ? కాల్షియంకి ఐరన్కి అంటే కాల్షియంకి ఇనుముకి నిష్పత్తి ఎంత? కాల్షియం ఎంతమ్మా? 40%. ఐరన్ ఎంతమ్మా? ఐరన్ ఎన్నోది? రెండోదే కదా. 18%. ఏ రేషియోలో ఉంది? 2 20s 2 9s. ఏ రేషియోలో ఉందమ్మా? 20:. Based on the given data, what is the ratio of calcium to iron found in the human body? Iron, sodium, potassium, iron. Calcium ఓకేనమ్మా 18 కాదు ఇది. కాల్షియం ఎంత ఉంది? ఫస్ట్ది అంటే ఎంత? 40% కాల్షియం ఉంది. ఓకేనా. 40% కాల్షియం ఉంది. ఐరన్ అన్నాడు కదమ్మా. ఇనుము, కాల్షియము, ఐరన్. సెకండ్ది ఏంటి? మెగ్నీషియం. థర్డ్ది ఏంటి? థర్డ్ కదమ్మా ఐరన్. 25 అంటే 5 8s 5 5s. ఏ రేషియోలో ఉందమ్మా? 8:5 రేషియోలో ఉంది. సో ఏంటమ్మా ఆన్సర్ దీనికి? 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దట్ జాయ్ అండ్ మినాతి హ్యాస్ 5:6. అమ్మ జాయ్ దగ్గర మినతి దగ్గర మార్బుల్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 5:6 రేషియోలో ఉన్నాయి. రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దట్ జాకోబ్ అండ్ మినాతి అన్నాడమ్మ. జాకోబ్ మినాతి జాకోబ్. మినాతి దగ్గర 5 ఉంటే జాయ్ దగ్గర 6 ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమన్నాడు? జాకోబ్ అండ్ మినాతి హ్యాడ్ 5:9 అన్నాడు. జాకోబ్ మినాతి మళ్ళీ సపరేట్గా ఇచ్చాడమ్మా. ఫస్ట్ ఏమన్నా చూడండమ్మా క్లియర్గా. జాయ్ మినాతి ఏ రేషియోలో ఉందన్నాడమ్మా? 5:6 రేషియోలో ఉంది. అలాగే జాకోబ్ దగ్గర అండ్ మినాతి దగ్గర ఏ రేషియోలో ఉంది? 5:9 రేషియోలో ఉంది.
మరి ఇక్కడ కామన్గా ఎవరు ఉన్నారు? మినాతి. ఇక్కడ మినాతి కామన్. 9 పార్ట్స్ ఇక్కడ మల్టిపుల్ చేయమ్మా, 6 పార్ట్స్ ఇక్కడ మల్టిపుల్ చేయి. కాకపోతే ఇవి తగ్గుతాయి కదమ్మా, 3 2s 3 3s 3:2 రేషియోలో తగ్గుతాయి కదమ్మా, తగ్గించి మల్టిపుల్ చేయి. 3 5s 15, 3 6s 18, 2 5s 10, 2 9s 18. ఇప్పుడు చెప్పమ్మా, మినాతి 18, జాయ్ 15, జాకోబ్ 10. క్వశ్చన్ ఏమన్నాడు? జాకోబ్ కలిగి ఉన్న గోళీల సంఖ్య నిష్పత్తి. జాయి జాకోబ్ అన్నాడమ్మా, జాకోబ్ ఆ నిష్పత్తి ఎంత? ఇక్కడే చూద్దామా. జాయ్ ఎంత? 15, జాకోబ్ ఎంత? 10. 15:10 అంటే 5 3s 5 2s. ఏ రేషియోలో కలిగి ఉన్నారమ్మా వాళ్ళిద్దరూ? 3:2 రేషియోలో. 18th ఆన్సర్ ఏంటమ్మా? 18th సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 0.0245%ని బార్ని ఫ్రాక్షన్లో రాయమని చెప్తున్నాడమ్మా. ఇక్కడ 0.0245 మొత్తం నెంబర్ తీసుకో, 245 మైనస్ బార్ కింద లేని నెంబర్ ఎంత? 2 అమ్మ, 2 వరకు లేదు, ఆ 2ని తీసే, డివైడెడ్ బై బార్ కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని తొమ్మిదిలో, ఎన్ని అంకెలు ఉండవో అన్ని సున్నాలు తీసుకో. 243 అమ్మ. ఏ టేబుల్ పోతుంది? 9 టేబుల్ పోతుంది. చూడమ్మా, 9 11 టైమ్స్, 9 2s 9 7s, అగైన్ 3 అమ్మ, 3 అగైన్ 3 టేబుల్ పోతుంది, 3 9s 3 3s 3 7s. దెన్ ఫైనల్ ఏం మిగిలిందమ్మా? 9/370, 9/370 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఏ ట్రైన్ క్రాస్ 120 meters లాంగ్ ప్లాట్ఫామ్ ఇన్ 12 seconds, 165 meters లాంగ్ ప్లాట్ఫామ్ ఇన్ 15 seconds. సో ట్రైను 120 meters ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుందంటే మీనింగ్ ఏంటమ్మా? ప్లాట్ఫామ్ లెంత్, ట్రైన్ లెంత్ రెండింటినీ క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుందంట? 12 సెకండ్లు పడుతుందంట. అదే ట్రైను 165 meters లాంగ్ ప్లాట్ఫామ్ని 15 secondsలో దాటింది. ఇక్కడ కూడా మరో ప్లాట్ఫామ్ని దాటిందంటే ప్లాట్ఫామ్ లెంత్, ట్రైన్ లెంత్ రెండింటినీ కదమ్మా దాటుతుంది. ఇక్కడ ఎంత టైం పట్టింది? 15 seconds పట్టింది. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ అన్నాడమ్మా. ట్రైన్ స్పీడ్ ఎంత? జాగ్రత్తగా వినమ్మా. ఇక్కడేమో 12 seconds పట్టింది, ఇక్కడేమో 15 seconds పట్టింది. ఎందుకమ్మా టైం పెరిగింది? ఇక్కడ అదే ట్రైన్ లెంత్, అక్కడ అదే ట్రైన్ లెంత్. ఓకేనా, 120 meters ఇక్కడ అదే ట్రైను, 165 meters లెంత్ ఉన్న ఇక్కడేమో ప్లాట్ఫామ్ ఏమో 120 అమ్మ, ఇక్కడ ప్లాట్ఫామ్ ఏమో 165. కానీ ఇక్కడ ఏ ట్రైన్ ఉందో అక్కడ అదే ట్రైన్ ఉంది. ఇక్కడ ఎంత టైం పట్టింది? 12, అక్కడ 15. పెరిగింది. ఎందుకు అంటే ప్లాట్ఫామ్ లెంత్ పెరిగిందా? మరి 120 ఉండాల్సిన లెంత్ ఎంత అయింది? 165 అయింది. ఎంత ఎక్స్ట్రా పెరిగిందమ్మా? 45 meters ఎక్స్ట్రా పెరిగింది. మరి 45 meters ఎక్స్ట్రా పెరిగినందుకే కదమ్మా టైం 3 seconds పెరిగింది, meter/second. కానీ ట్రైన్ స్పీడ్ని km/hourలో కదమ్మా అడిగాడు. 18/5తో మల్టిపుల్ చేయి. 3 5s 15, 15 3s 45, 18 3s ఎంతమ్మా? 54 km/hour. సో ట్రైన్ స్పీడ్ ఎంతమ్మా గంటకి? 4 km/hour అని చెప్తాం. ఇప్పుడు ఇదే క్వశ్చను, ఇది మెథడ్ 1 అమ్మ, నార్మల్ ప్రొసీజర్. మెథడ్ 2 చూడమ్మా, ఇదే క్వశ్చను 120 meters ఉన్నప్పుడు 12 seconds పడితే 165 meters ప్లాట్ఫామ్ పొడవు ఉన్నప్పుడు 15 seconds పట్టింది. సో ఎంత టైం పెరిగింది? 3 seconds టైం పెరిగింది. ఎంత లెంత్ పెరగడం వలన? 45 meters పెరగడం వలన. అయితే 36 బేస్ తీసుకుంటే km/hour చాలా ఈజీ కదమ్మా. సో 36 parts అంటే ఎన్ని టైమ్స్? 15 times. ఎన్ని టైమ్స్? 15 times. 15 6 90, 15 3s 45 + 9 ఎంతమ్మా? 54, 540 meters. 36 seconds వచ్చినప్పుడు ఒక డిజిట్ ముందు డాట్ తీసుకుంటే స్పీడ్ ఏమవుతుందమ్మా? 54 km/hour. ఓకేనా, సో ఆన్సర్ ఏంటమ్మా దీనికి? సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.